తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచంలో కోట్లాది మంది పూజించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం పైన చంద్రబాబు నీచమైన అబద్దపు ప్రచారాలు చేశారని సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం ఛార్జిషీట్ తేల్చి చెప్పిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి వెల్లడించారు. దేవుడి పేరుతోనూ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ఇలా ఎంతకాలం అబద్దాలు చెబుతూ వాటి పునాదుల మీద బతుకుతారని విమర్శించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడితోనూ వారంతా నీచ రాజకీయం చేస్తున్నారన్న ఆమె అసలు బోలాబాబా డైరీకి పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు అని గుర్తు చేశారు. పవిత్ర తిరుమల లడ్డూ పైన విషం చిమ్మిన చంద్రబాబుకు కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడానికి సిగ్గులేదా అని నిలదీశారు. అబద్ధాల మీద కోటలు కట్టుకుంటూ గత ముఖ్యమంత్రి చేసిన పనులన్నీ తన ఖాతాలో వేసుకుంటూ ఇంత నీచానికి ఎవరైనా గతంలో పాల్పడ్డారంటే కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మగౌరవం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంచెమైనా సరే బిడియం ఉంటుంది. అరే ఇది వాళ్ళు చేసింది కదా, మేమెందుకు చెప్పుకోవాలి అని. అలాగే ఇది అబద్ధం కదా, మనం ఏం చేస్తున్నాము, ఇలా రాజకీయం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి అబద్ధాలన్నీ ప్రచారం చేస్తున్నాం. ఎవరి మీద చేస్తున్నామంటే అదిగో సాక్షాత్తు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా పూజించేటువంటి మహాదేవుడు ఆయన, కలియుగ స్వామి ఆయన, కలియుగ వెంకటేశ్వర స్వామి. ఆయన ప్రసాదం మీద ఇంత నీచంగా మీకు నోరా లేకపోతే తాటి మట్ట కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఆ తాటి మట్టలు కూడా వర్షం కురిస్తే శుభ్రంగా అయిపోతాయి, ఎంత పచ్చ కళకళలాడతాయి. కానీ ఒక భయంకరమైన కంపు కొడుతున్నటువంటి నోళ్ళు పెట్టుకొని నువ్వు, నీ కొడుకు, నీ బానిస పవన్ కళ్యాణ్, మీ ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తున్నారు. మిమ్మల్ని ఏమని పిలవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఏ భాషతో మిమ్మల్ని వాడాలరా, ఆ రాను కూడా అనాలనిపిస్తూ ఉంది. అంత బాధ కలుగుతూ ఉంది మీరు చేసిన ఏదో పనులు చూస్తూ ఉంటే. ఏంటి ఒక్క సిగ్గులేదా చంద్రబాబు? 80 ఏళ్ళు వచ్చినాయి నీకు. ప్రతి ఒక్కడికి జీవితంలో ఎక్కడో చోట ఓ పశ్చాత్తాపం అనేది ఉంటుంది కదా. ఎక్కడో చోట నేను ఈ తప్పు చేశాను, నేను ఇప్పుడైనా సరే పశ్చాత్తాపడి ఆ దేవుడికి నేను క్షమాపణ చెప్పుకోకపోతే నాకు నీ జీవితమే ఉండదు అని చెప్పాను. ప్రతి ఒక్కడికి కలుగుతుంది ఎక్కడో చోట. కానీ నీకు 80 ఏళ్ళు వచ్చింది, ఇప్పటికేమో అసలు మైండ్ లేకుండా పోతున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు. ఎవరో కట్టిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని ఇది నాది అంటావు, అక్కడికి వెళ్ళి దావోస్ వెళ్ళి ఏదో అబద్ధాలు ప్రచారం చేస్తావు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అంటావు. ఇది నీ మైండ్, నీ పరిస్థితి ఇది. అలాంటి నువ్వు ఇప్పటికి కూడా కనీసం పశ్చాత్తాపం లేకుండా నీ అబద్ధాలు అనేటువంటి దాన్ని కంటిన్యూ, ఇదొక నిఘంటువులాగానో లేకపోతే ఒక గ్రంథ రచనలాగానో నువ్వు కంటిన్యూ చేస్తూనే ఉన్నావు. ఇప్పటికి కూడా నీ పాపం పండే రోజు దగ్గరకు వచ్చిన చంద్రబాబు, నువ్వే కాదు నీ కొడుకు, నీతో పాటు ఉన్న నీ బానిస పవన్ కళ్యాణ్, ముగ్గురు కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి రాబోతోంది. నిజం చెప్తున్నాం మేము. ఎందుకంటే ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు, సుప్రీంకోర్టు ఆ రోజే మొట్టికాయలేసి నేను ప్రశ్నలు వేసింది. స్వయంగా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయి ఉండేటువంటి నువ్వు ఎలా మాట్లాడతావు, నువ్వు ఈ విధంగా నువ్వు ఆరోపణలు ఎలా చేస్తావు, ఇంతవరకు రిపోర్ట్ లేకుండా ఎలా మాట్లాడతావని. ఎప్పటిది నెయ్యి నువ్వు ఇచ్చినటువంటి బోలే బాబా, నువ్వు పర్మిషన్ ఇచ్చిన వాడే కదా, ఆడు సప్లై చేసింది. పైగా ఎప్పుడు ఇది టెస్ట్కి వచ్చింది, జూన్లో కదా, అంటే నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా. అది వచ్చిన 4 నెలలకి నువ్వు అనౌన్స్ చేస్తావా? అది కూడా నువ్వు రిపోర్ట్ తెప్పిస్తే ఏం చెప్పావు, నువ్వు ఏం చెప్తావురా? భయంకరంగా జంతువుల కొవ్వు లేకపోతే పంది కొవ్వు ఇంకా అది ఇది అని ఒక ప్రసాదం మీద అందరూ కళ్ళకద్దుకొని భక్తిగా తినేటువంటి ఒక ప్రసాదం మీద ఇంత నీచంగా ఆరోపణలు చేయటానికి నీకు తప్ప ఎవరికన్నా సాధ్యమవుతుందా? ఇంత అబద్ధాలు చెప్పగలిగినటువంటి హీనస్థితి ఇంకే నాలుకైనా ఉందా? అదొక్క నీ నాలుకే సాధ్యం. ఈ అబద్ధాలతోనే కదా నువ్వు జీవితం అంతా ఇట్లాగే చీ చా అని అందరూ అంటూనే ఉన్నారు. ఆఖరికి నీకు తెలియదు, నీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను వెనక దిడుతూనే ఉన్నారు. అయినా సరే ఇది కూడా ఓ బతికేనా బతుకు చంద్రబాబు? ఒక్కసారి ఆలోచించుడు. ఇది ఒక బతికేనా? నువ్వు నీ పచ్చ మీడియా పెట్టుకొని, నీ పచ్చ గొట్టాలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఈ అబద్ధాలను ప్రచారం చేస్తే ఈనాడున్న సోషల్ మీడియా చీల్చి చెండాడటం లేదా అందరినీ? నీ ప్రతి అబద్ధాన్ని అప్పటికప్పుడే రుజువు చేయట్లేదా? అప్పటికప్పుడే తేడతెల్లం కావట్లేదా? కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
नमः ओम अतोत्कजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनान्ये नमः ओम कांताय नमः ओम गमायांबराय नमः ओम भद्राय नमः ओम बिलुयाय नमः ओम नमदुर्गाय वामनाय ओम गिरिधराय ओम श्रीगेटाय ओम मद्दावाय ओम दामोदराय ओम श्रीकृष्णाय ओम वासुदेवाय इंद्राय महानाय गुणमय मंगलाय मंगलम कल्याणात्मगात्राय कालराद्रप्रदाय नमः आमथांगल अनादरजगा गोविंद వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు అండగాను వారి కష్టాల్లో తోడుగా ఉండాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. చైర్మన్ గా ముద్రగడ వెంకటరమణ సభ్యులతో గౌరవ అధ్యక్షుడు ఎమ్మెల్యే ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ వెంకటరమణ మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని, సామాన్య కార్యకర్తగా జనసేనలో తాను జీవనం ప్రారంభించానని, తనకి పదవి ఇచ్చి ఉన్నత స్థానానికి చేర్చిన ఎమ్మెల్యే నానాజీని పార్టీ కార్యకర్తలు మర్చిపోలేరని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిక్కల రామచంద్రరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, కటకంశెట్టి ప్రభాకర్, కార్పొరేషన్ డైరెక్టర్లు వెంకటేశ్వరరావు, ఈశ్వరి, ప్రకాష్ గౌడ్, బీజేపీ నాయకులు వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకి గిట్టుబాటు ధర ఇప్పిస్తూ ప్రజలకు కూడా నాణ్యమైన సరుకు అమ్మిపెడుతూ మధ్యలో ఒక దళారీ వ్యవస్థ కింద అంటే ప్రైవేటు దళారులు పాలు పడిపోకుండా అండగా ఉండడానికి ఈ మార్కెట్ యార్డ్ పెట్టడం జరిగింది. వ్యవసాయం పండించడం ఒక ఎత్తు అయితే ఈ రోజుల్లో అది అమ్మి డబ్బు ఇంటికి పట్టుకెళ్ళడం అన్నది చాలా పెద్ద పని అయిపోతూ ఉంది. పండించడం కన్నా ఇదే పెద్ద పని అయిపోతూ ఉంది. ఇదే టైంలో నేను చూస్తున్నాను, వేదిక మీద మహిళలు ఎక్కువ మంది ఉన్నారు, యువత కూడా ఎక్కువ మంది ఉన్నారు. మన తరాలు పూర్తవుతూ ఉన్నాయి. యువతరానికి వ్యవసాయం ఏంటో కూడా మనం తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి చాలా వరకు దీంట్లో యువకులనే ఎన్నుకుని యువకుల ద్వారానే ముందుకెళ్దామని మంచి ఆలోచన మీదైతేనేటి, కూటమి నాయకులు అయితేనేటి అందరూ కలిసి ఒక మంచి ఆలోచన చేసి కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో 2 మార్కెట్ యార్డులు ఉంటే ఒక కడప మార్కెట్ యార్డు జనసేన పార్టీకి, అలాగే కాకినాడ రూరల్ మార్కెట్ యార్డు తెలుగుదేశం పార్టీకి ఇచ్చి సమానమైన స్థాయిలో బీజేపీ వాళ్ళు కూడా మెంబర్ల కింద పెట్టుకుని అందరినీ కూడా కలుపుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ కమిటీ చాలా గొప్పగా పనిచేస్తుందని చెప్పి పని చెయ్యాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాను. 21 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నది. అది మీ దగ్గర 2% చొప్పున మీ దగ్గర రైతుల దగ్గర వసూలు చేసినటువంటి అమౌంట్. ఇది కొత్త రోడ్లు కానీ మీ వ్యవసాయానికి పనికొచ్చే ప్రతి చోట కమిటీ. కళ్యాణ్ గారు ఇప్పుడు గతంలో ఒక మాట చెప్పారు, సామాన్య కార్యకర్త రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది, రబ్బరు చెప్పులు వేసుకునే వాడితో రాజకీయం చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. ఆ మాట ఈ రోజు మా నానాజీ గారు నిజం చేసి చూపించారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ అయితే నేనే. గతంలో కూడా మేము ఏఎంసీ చైర్మన్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అందరూ కూడా పరిచయం చేసుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్క ఏఎంసీ చైర్మన్ కూడా రాజానగరం చైర్మన్ గా రావచ్చు, పిఠాపురం చైర్మన్ గా రావచ్చు, ఇతర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న చైర్మన్లు అందరూ హాజరయ్యారండి. అక్కడ ఒకరు పరిచయం చేసుకున్నప్పుడు నేను జడ్పీటీసీ చేశాను, నేను ఎంపీపీ చేశాను, నేను ఒక 5 సంవత్సరాలు ఒకే గ్రామానికి సర్పంచ్ చేశానని చెప్పుకున్నారు. కానీ నేను పరిచయం చేసుకున్నది మాత్రం 2014 నుంచి కూడా ఒకే జెండా పట్టుకుని జన సైనికుడిగా పనిచేశాను. దాన్ని నేను గుర్తించిన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని, రైతులకి ఏ విధమైన అవసరం వచ్చినా సరే వారికి అందుబాటులో ఉంటూ వారికి అన్ని సేవలు చేయడానికి మేము అందరం కూడా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారి తరఫున సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా తెలియజేస్తూ, ఒక చిన్న విషయం, ఎమ్మెల్యే గారు రైతులకి ఏ విధంగా అందుబాటులో ఉంటారో, మొన్న రీసెంట్ గా మోంతా తుఫాన్ వచ్చింది. మోంతా తుఫాన్ లో సూర్యారావుపేట 2 రోజులు విపరీతంగా తుఫాను హెచ్చరికలు జారీ చేశారు.
వారందరినీ కూడా సూర్యారావుపేట, హార్బర్పేట ఎమ్మెల్యే గారు వాకడపూడి స్వయంగా వెళ్లి 2 రోజులు నిద్రాహారాలు మానేసి అక్కడే ఉండి వర్షాన్ని వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించి స్వయంగా వారితో కలిసి భోజనం చేసి పిల్లలకి, పసిపిల్లలకి పాలు, ఇతర ఏర్పాట్లన్నీ చూసి నైట్ 1 గంట వరకు కూడా ఆయన సమయం అక్కడ వెచ్చించి 2 రోజుల పాటు వెచ్చించి ఏ విధమైన ప్రాణ నష్టం కూడా జరగకుండా వారిని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. విశాఖ ఉత్సవ్లో భాగంగా నిర్వహించిన బోట్ రేస్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. మంగమారిపేట వద్ద ఏర్పాటు చేసిన ఈ పోటీలను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తో కలిసి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. సమీప గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. 2 విభాగాల నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల 31వ తేదీన ఆర్కే బీచ్ ప్రధాన వేదిక వద్ద జరిగే ముగింపు వేడుకల్లో బహుమతులు అందజేయనున్నారు. తారీఖు మొదలుపెట్టి 31వ తారీఖు దాకా విశాఖపట్నం నగరంలో, అదేవిధంగా భీమిలి నగరంలో మనము నిర్వహిస్తున్నాము. దీంతో పాటు అరకు మరియు అనకాపల్లిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా మంగమారిపేటలో పడవల పోట్లు, మోటరైజ్డ్ బోట్స్ ద్వారా 15 టీంలు పాల్గొనే ఈ పడవల పోట్లు మనం నిర్వహిస్తున్నాము. దీంతో పాటు మాన్యువల్ గా పడవలు నడిపే విధంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీంతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహించడం జరిగింది. నిన్న మొన్న భీమిలి టౌన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు నుంచి ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా బిహాఫ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సార్, మీ కృషితో మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. ఈ రోజు తమరు రావడం కూడా చాలా సంతోషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ జూ పార్క్ ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపు. తిరుమల లడ్డూలో అసలు జంతు కొవ్వే లేదన్న సీబీఐ నివేదికతో కూటమి కుట్ర బయటపడింది. మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 2 నుంచి యాత్ర చేపడుతున్నాం. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వెల్లడి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.